శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంటలో మేము బడికి వెళతాం అనే కార్యక్రమాన్ని చేపట్టారు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఈశ్వరమ్మ భాయ్. శ్రీశైలం ప్రాజెక్ట్ సున్నిపెంట హైస్కూల్ నుండి మేము బడికి వెళతామనే పేరుతో ప్రారంభించే సుక్రునాయక్ ప్రాజెక్ట్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఈశ్వరమ్మ బాయ్ వీరి ఆధ్వర్యంలో బాల బాలికలతో ప్రాజెక్ట్ హైస్కూల్ వద్ద నుండి బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ కాలేజీ రోడ్డు మీదుగా ప్లకార్డులు చేబుని ర్యాలీ నిర్వహించి కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో ప్రతి తల్లి ఆడబిడ్డ బడికి పంపేలా చర్యలు చేపట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత ఆడపిల్లలకు తక్కువగా ఉన్నందున కేరళను చూసి ఒక్క తల్లి ఆడపిల్లలను బడికి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఈశ్వరమ్మ బాయ్ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ప్రోగ్రామ్ ఇది. నేను బడికి పోతా ప్రోగ్రాం. మరి గ్రామంలో కానీ ప్రతి విద్యార్థి కూడా బడిలో ఉండాలి, కానీ బడిలో చదివే పిల్లలు బడిలో ఉండాలి, బడిలో వాళ్ళు పెద్దవాళ్ళు పనికి పోవాలి. ఎన్ని కష్టాలున్నా కూడా పిల్లలకు చదివించే మార్గం వాళ్ళు సుగమం చేయాలి. అంతేగాని కష్టాలు ఉన్నాయని చెప్పి మా అమ్మాయి మా అబ్బాయి మాకు ఇంట్లో పనికి ఉండాలి అనేది తల్లిదండ్రులు విడనాడాలి. మరి ఎప్పుడైతే అందరూ చదువుకుంటారో చక్కటి సమాజం ఏర్పడుతుంది, మంచి గుణాలు ఏర్పడతాయి, రాష్ట్ర ప్రభుత్వము మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇది ఆదర్శంగా దేశాన్ని కూడా మూల స్తంభం. కాబట్టి విద్య లేని వాడు పశువుతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మార్పు వచ్చేది, చదువు లేనప్పుడు వాడి జీవితం మొత్తము చీకటిమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ విద్య యొక్క సుగుణాలు తెలియజేసి ప్రతి ఒక్కరు బడికి వచ్చే విధంగా మనమంతా తయారు చేస్తామని ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. మేము బడికి వెళ్తాము అనే కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రము ప్రాముఖ్యంగా మనకు 2024 సంవత్సరం వరకు భారతదేశం యొక్క ఆడపిల్ల యొక్క అక్షరాస్యత తక్కువగా ఉంది. కాబట్టి ఆడపిల్లను బడిలో చేర్చాలి అనే కార్యక్రమంలో భాగంగా భారతదేశ ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని మోడీ గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేటువంటి స్లోగన్తో భారతదేశం వెళ్తూ ఉంది. అమ్మాయిల యొక్క అక్షరాస్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా భావించి దాంట్లో భాగంగానే ఈనాడు ప్రభుత్వ ప్రాజెక్టు ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ పాల్గొనడం జరిగింది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే స్లోగన్తో ముందుకు వెళుతూ భారతదేశం యొక్క అక్షరాస్యత దాదాపుగా 74% ఉంది. ఇప్పటికీ
దానిని ఇంకా ముందుకు అక్షరాస్యత సాధించాలని, ముఖ్యంగా మహిళల్లో అయితే 64% మాత్రమే అక్షరాస్యత కార్యక్రమం ఉంది. ఆ అక్షరాస్యతను పెంపొందించాలని, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కేరళ రాష్ట్రంలో 100% ఎర్నాకుళం అనేటువంటి జిల్లాలో అక్షరాస్యత సాధించింది. దానిని మార్గదర్శిగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక అక్షరాస్యత ఉద్యమంగా చేపట్టి అక్షరాలు పెంపొందింపజేసి మన రాష్ట్రాన్ని అక్షరాస్యతతో అగ్రగామిగా చేయాలని నెలకొల్పుతూ ఈనాడు విద్యార్థుల చేత ఈ యొక్క సున్నిపెంట గ్రామంలో ర్యాలీ, అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ వెళ్ళడం జరిగింది. ర్యాలీలో విద్యార్థులు పాల్గొని పుర ప్రజలకు అక్షరాస్యత గురించి స్లోగన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రధానోపాధ్యాయుల వారు, ఎంఈఓ గారు సక్కునాయక్ సార్ గారు మరియు ఈశ్వరమ్మబాయి గారు హెచ్ఎం గారి చేత ఆధ్వర్యంలో మేము ఘనంగా ర్యాలీ నిర్వహించి ఈ యొక్క పుర ప్రజలను అక్షరాస్యత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విలేకరులకు అందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.